నా శత్రువా, నా మీద నువ్వు అతిశయపడవద్దు. నేను పడిపోయినా మరలా తిరిగి లెగుస్తాను. నా బ్రతుకు బూడిదైపోయిన బూడిదలో నుండి మరలా నా దేవుడు నన్ను పుట్టిస్తాడు. కోల్పోయిన దానికంటే రెట్టింపు నా దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు గుహలాంటి సింహపు ధైర్యం నీ గుండెల్లో దేవుడు కొమ్మరించునుగాక. కదిలిపోకు, చెదిరిపోకు, భయపడకు. సింహం ఎలా ధైర్యంగా బ్రతుకుతుందో, క్రైస్తవ జనమా, ఎందుకు మనం సింహంలాగా బ్రతకాలో తెలుసా? మనం ఆరాధించే ఆరాధ్య దైవం యేసయ్యకు పెట్టబడిన పేరు యోధా గోత్రపు కొదమ సింహం. ఆయన కొదమ సింహం అయినప్పుడు ఆయన పిల్లలైన మనం కూడా సౌండ్ పెంచాలా? మనం కూడా సింహాలమే. ఆ ధైర్యాన్ని నువ్వు కలిగి బ్రతికితే బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాసి ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35